నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో కిటకిటలాడుతున్న శైవాలయాలు. కేంద్రం అందిస్తున్న ముద్రా పథకం ద్వారా ఎలాంటి హామీలు లేకుండా రుణ సౌకర్యం పొందవచ్చు. ఎంఎస్ఎంఈ చైర్మన్ రామారావు. హామీల అమలును కోరుతూ ఈ నెల 9 నుండి రిలే దీక్షలు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మధుబాబు. హిందువులకు అతి ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఆది అంతం లేని తేజోమూర్తి అయిన మహాశివుని ఈ పర్వదినాన పూజించినట్లయితే సకల పాపాలను పోగొట్టి సర్వ అభీష్టాలను నెరవేరుస్తాడనేది భక్తుల నమ్మకం. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి బిల్వ పత్రాలతో శివలింగాన్ని అర్చిస్తే ఎన్నో పుణ్య స్నానాలు, దానాలు, నైవేద్య సమర్పణల కన్నా గొప్ప ఫలితాన్ని ఇస్తుందనేది పురాణాల ఉవాచ. నేడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అభిషేకానికి గంట పైన పడుతుందంటే టైము. అభిషేకం చేసుకునే భక్తులు ఒక లైన్ రండి. 3 లైన్లు పెట్టారు అక్కడ. 3 లైన్లు పెట్టారు అక్కడ. 3 లైన్లు పెట్టారు. టికెట్లు కూడా వెళ్ళిపోవచ్చు లోపలికి. అందరు క్యూ లైన్ పాటించండి. ఆ లైన్ కూడా కదులుతుంది. లైన్ క్యూ లైన్ పాటించండి. ఈరోజు మహాపర్వడు అందరికి కూడాను మహాపవిత్రమైన రోజు. ఎటువంటి రోజు అంటే పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి సోమవారం ఎందుకు ఇష్టమైందంటే ఆయన శిఖలో ఆ జటాజూటంలో సోముడు అంటే చంద్రుడిని ధరించుంటాడు. అందువల్ల ఆయనకి సోమవారం అంటే ప్రీతికరం. అటువంటి సోమవారం కలిసి వచ్చినటువంటి ఈ మహాశివరాత్రి అరుదుగా వస్తుంది. అటువంటి రోజున మనం మహాశివరాత్రి వైభవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ చూశారు మీరు, ద్వాదశ జ్యోతిర్లింగాలు వెళ్తున్నాయి. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఉన్నారా అన్నట్టుగా మీకు మండపం మీద దర్శనమిస్తున్నారు. భక్తులు చూడండి, బారులు తీర్చి దాదాపు 4 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల నుంచి వెళ్తున్నారు. వాళ్ళు పొద్దున ఇందాక వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు దాదాపు 3 గంటల పైన పట్టిందండి మీరు లోపల వెళ్ళడానికి అని చెప్తున్నారు. అందువల్ల భక్తుల్లో భక్తిభావం అనేది పెరిగింది. ఆ పెరిగినటువంటి భక్తిభావాన్ని కాపాడాల్సిన బాధ్యత దేవస్థానాల మీద ఉందని మాత్రం నేను మనం చెప్తున్నాను. ఇదొకటి. తర్వాత శివ
కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులు సూక్ష్మ చిన్న వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు ముద్ర పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎంఎస్ఎంఈ DCI చైర్మన్ రామారావు తెలిపారు. 50,000 నుండి 10 లక్షల రూపాయల వరకు ఎలాంటి షూరిటీ లేకుండానే 49 బ్యాంకుల నుండి రుణ సౌకర్యం పొందవచ్చని అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో చిన్న చిన్న వ్యాపారాలు స్థాపించదలుచుకున్న నిరుద్యోగులు బ్యాంకులకు వెళ్లి ముద్ర రుణాలు పొంది అభివృద్ధిని సాధించాలని కోరారు. లోన్ అప్లికేషన్ తీసుకున్న తర్వాత తప్పనిసరిగా ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలని అన్నారు. వైజాగ్లో ప్రెస్ మీట్, హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఇవన్నీ ఉన్నాయి దగ్గర చూపిస్తాను. కూడా డిగ్రీ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, ITI కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఏది కానివ్వండి, అబౌవ్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహగా చెందకుండా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ముద్రా రుణాల ద్వారా మీరు వ్యాపారం కానీ, కుటీర పరిశ్రమ కానీ, గ్రామీణ పరిశ్రమ కానీ నెలకొల్పుకోండి. ఈ 50,000 నుంచి 10 లక్షలు కూడా దీనికి ఏ విధంగా షూరిటీ లేదు, ఏ విధంగా హామీ లేదు, థర్డ్ పార్టీ గ్యారెంటీ లేదు. మీరు బ్యాంక్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి. మీరు ఎవరు ఎక్నాలజ్మెంట్ తీసుకోవటం లేదు. దానివల్ల బ్యాంక్ మేనేజర్ ఏం చెప్తున్నాడు, మాకు లోన్ అప్లికేషన్ ఏమీ రాలేదని చెప్తున్నాడు. తర్వాత ముద్రా బ్యాంక్ లోన్ కావాలంటే ఏం చెప్తున్నాడు వాడు బ్యాంక్ మేనేజరు, మాకు పైనుంచి ఆర్డర్స్ లేవు, మాకు ఇచ్చిన కోట అయిపోయింది, మీరు ఏమైనా షూరిటీ ఇస్తే మేము ఇస్తామన్నాడు. ఆ షూరిటీ కూడా ఏమంటున్నాడు, గ్రామీణ రాష్ట్ర పనికిరాదు, ఓన్లీ పట్టాలను రాస్తే నాకు షూరిటీ కావాలంటున్నాడు. ఈ పథకం ద్వారా 50,000 నుంచి 10 లక్షలు పొందడానికి ఏ విధమైన షూరిటీలు ఇవ్వక్కర్వద్దు. అలా అడిగిన మేనేజర్ పేరు, ఆ ఊరు పేరు, ఆ మేనేజర్ యొక్క సెల్ నెంబర్ కానీ ల్యాండ్ నెంబర్ కానీ మాకు తెలియపరచండి. మాకు తెలియపరచుకోవాలంటే ఆ జిల్లాలోని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తెలియపరచండి. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉంటాడు ప్రతి జిల్లాకి. అంచేత ఈ 13 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులందరూ కూడా మీరు 50,000 నుంచి 10 లక్షల దాకా రుణాలు పొందవచ్చు. రుణాలు పొందే హక్కు మీకు ఉంది. మీకు అడిగే హక్కు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ఇచ్చింది అన్ని బ్యాంకులకి. ఏ బ్యాంక్ మేనేజర్ ఇవ్వకపోయినా ఆ మేనేజర్ పేరు మా దృష్టి తీసుకున్నట్లయితే మీకు 15 రోజులు అదే బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తా అని చెప్పి నేను మనం చేస్తున్నాను. 15 రోజులు. కానీ మీరు చేయవలసినది ఏంటి, ఈ అప్పు దేని కొరకు కావాలి, ఇది లాభసాటి అయి ఉండాలి. ఇది అప్పు ఇచ్చేసామంటే మన ఇష్టం ఖర్చు పెట్టడం కుదరదు. ఆ డబ్బుని మీరు సక్రమంగా వినియోగించుకుని లాభసాటైన వ్యాపారం పెట్టుకుంటే ఏ విధంగా షూరిటీ లేకుండా ఈ మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో కూడా బ్యాంకులన్నీ కూడా రుణాలు ఇచ్చి తీరాలని చెప్పి మనం చేస్తున్నాం. గత సంవత్సరం మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి జీతాల పెంపును అంగీకరించి తమకు హామీ ఇచ్చిందని మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మధుబాబు తెలిపారు. హామీ ఇచ్చి నెలల తరబడి సమయం గడుస్తూ ఉన్నప్పటికీ ఆచరణకు నోచుకోలేదని అన్నారు. హామీలు అమలు పరచాలని కోరుతూ ఈ నెల 9వ తారీఖు నుండి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని, ప్రభుత్వం స్పందించి త్వరితగతిన నిర్ణయం తీసుకోకుంటే జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 10వ తారీఖు నుంచి 10వ తారీఖు 7వ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిపి రాష్ట్రంలో మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. జీతాల పెంపు విషయంలో PRC ప్రకారం జీతాలు పెంచాలని చెప్పేసి మొదటి డిమాండ్తో, అలాగే రెండో డిమాండ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వారికి స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వారిగా 3 స్లాబ్ల వారీగా జీతాలు పెంచాలని చెప్పేసి సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా 26వ తారీఖు 7వ నెలలో 2015 రాజమండ్రిలో ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఆ చర్చల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు, కార్మిక శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు మాతో చర్చలు జరపడం జరిగింది. ఆ రోజు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ జీతాలు పెంచాలని చెప్పేసి మేము కోరగా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి, రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 15 రోజుల్లో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి క్యాబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకొని అందరికీ జీతాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికి 5-6 నెలలు సమయం గడుస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రేపు 9వ తారీఖు, ఎల్లుండి 9వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ, అన్ని కార్పొరేషన్లలో జేఏసీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టబోతా ఉన్నాం.
ఈ సమస్యని ఇంతే కనుక కొనసాగిస్తే సమస్య పరిష్కారం చేయకుండా ఈ ఆందోళనలు ఇంకా మరింతగా ఉధృతం చేసి అవసరమైతే సమ్మెలో కూడా వెళ్తామని చెప్పేసి మా యూనియన్ తరఫున చెప్తా ఉన్నా. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక కొత్తపేట శివాలయంలో మహాశివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుండే అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక అలంకరణలతో దేవాలయ వీధులని పండుగ శోభను సంతరించుకున్నాయి. లింగోద్భవ కాలంలో నిర్వహించే పూజా కార్యక్రమాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనున్నారు. నగరంలోని మిగిలిన శైవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.